అధ్యక్ష మా లీడర్ సాబ్ తిన్నది కుండడు కావచ్చు కానీ వాళ్ళ లీడర్ తిన్నది బండెడు అధ్యక్ష బండెడు తిన్నాడు కాకపోతే ఆ తిండికి బండి కట్టిన వాళ్ళను సాధ్యం పట్టుకొని వస్తా మేం పిలవంగానే వస్తున్నారంటే వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు అనుకున్నారు అధ్యక్ష సర్కార్ సర్టిఫై చేసిన తిండికి బండి కట్టే కూలల్ల అధ్యక్ష అధ్యక్ష తిన్న ముచ్చట గట్లుండని అధ్యక్ష తిన్నాక అరిగించుకునే కాడ కూడా ఆగడబడ్డట్టు చేస్తే ఎట్లా అధ్యక్ష కొద్దిగా వెనక మరి రచ్చటోళ్లకు కొద్దిగా మిగిలేటట్టన్నా చూసుకోవాలి కదా అధ్యక్ష 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 అరే నాకు కూడా ఎక్కువైనట్టున్నది మైక్ కట్ చేసిండ్రు మా వాళ్ళు అసెంబ్లీ వార్త తెచ్చినా ఈ నుండ్రి వంపైతే వదినే మిట్టయితే మరదలన్నట్టే ఉన్నది టీఆర్ఎస్ పార్టీ ముచ్చట కూడా అసెంబ్లీ మీటింగుల అవతలి పార్టీలు గింతంత లొలి చేసినా గానీ గొంతు నొక్కి బయటికి ఇరగనూకేయాలని చూస్తున్నారట అంటే సస్పెండ్ చేస్తారట సభ నడిమిట్లోకి వచ్చి లొల్లి చేసే ప్రతిపక్షం ఎమ్మెల్యేలను ఈ శుక్రవారం కానుంచే అసెంబ్లీ మీటింగులు జరగబోతున్నాయి కదా పెద్ద లీడర్లను పిలుచుకొని అసెంబ్లీ మీటింగులు మొత్తం మనం అనుకున్నట్టే జరగాలని చెప్పిండట కేసీఆర్ సారు అది చక్కగా లేదు ఇది వంకరున్నదని అడ్డం పడే లీడర్లను అవతలకు ఎల్లగొట్టాలని స్పీకర్ సార్ కూడా చెప్పాలని చూస్తున్నారట ఇక పుస్తకాల్లో రూల్ కూడా గట్లనే ఉన్నది కాబట్టి అమలు చేసి తీరుతాడు అసెంబ్లీ పెద్ద సారు కానీ సీఎం సారు అక్కరగ్రాని తిట్ల దండకాలు లేకుండా అసెంబ్లీని నడిపిస్తానని ఆలోచన మంచిదే గాని అసలుకే నడిమిట్లకు రావద్దు సర్కారును విమర్శ చేయొద్దంటే అవుతుందా సార్ ప్రభుత్వం చెప్పిందే మాట్లాడాలంటే ప్రతిపక్షం ఎందుకు సారు అంతెందుకు సార్ మైక్ ఇచ్చినప్పుడే మాట్లాడాలంటే తెలంగాణ లొల్లి దునియాకు తెలిసేదా తెలంగాణ వచ్చేదా సారు టీఆర్ఎస్ పార్టీ ఇటు అసెంబ్లీలా అటు పార్లమెంట్ లా ఎన్ని మాటల సభ నడిమిట్లకు వచ్చి అడ్డం వల్లేదు స్పీకర్ సార్ ముంగడికొచ్చి ఎన్ని మాటలు లొల్లి చేయలేదు అధికారం ఎప్పటికీ మనతోనే ఉండదు సారు ఒకనాడు కాకపోయినా ఒకనాటి కన్నా ఇంకొకరికి పోతుంది జర్రంత ఆలోచన చేయుండ్రి ప్రతిపక్షమే లేకుండా చేస్తే దాన్ని ప్రజాస్వామ్యం అంటారా సార్ మీరన్న మాటే అట్లనే ప్రతిపక్షం లీడర్లు మీరేం తక్కువ కాదు మీ సొంత డబ్బాలు కొట్టుకున్నాడు బంద్ చేసి జనం గురించి నోరు తెరుగుండ్రి మంత్రులందరికి మంత్రి ముఖ్యమంత్రి సారు ముఖ్యమైన గుడి యాదాద్రిని పట్టుకున్నాడు ఎక్స్ప్రెస్ లెక్కనే డెవలప్మెంట్ అవుతున్నది ఇప్పుడు కేసీఆర్ సారు యమ్లాడ రాజన్న గుడి రూపురేఖలు మార్చే పని ముంగటేసుకున్నాడు అట్లనే కడమ మంత్రులు అంటే తలసాని సారు మాంకాళి గుడిని ఇటు కడియం సిఆర్ సారు భద్రకాళి గుడిని గిట్లా ఎవరెవరు మంత్రులు ఉన్నారో వాళ్ళంతా తలో గుడిని గుత్తవట్టి బాగు చేసిండ్రంటే మన రాష్ట్రం సూపర్ టెంపుల్ స్టేట్ గా మారిపోతుంది కదా ఐడియా ఎట్లున్నది సూపర్ చెప్పినా కదా అయ్యో నా ఐడియాకి నా ముద్దే యమ్లాడ రాజన్న కష్టం అంతా తీరబోతున్నది ఏండ్ల కిందటి గుడైనా ఎవ్వరుగా అంతలేరు యాదాద్రిని చూసినట్టు రాజన్నను చూస్తూనే లేరని మొన్నటిదాకా లొల్లులు కూడా నడిచినాయి కదా ఇక ఈ కాడ నుంచి ఈ రంది వాసినట్టే మంత్రి కేటీఆర్ సారు పట్టుబట్టి రాజన్న గుడికి మంచి దశ పట్టియబోతున్నాడు ఇగో గీడ చూడురి ఎట్లున్నది పెద్ద గుండం దాని ముంగట ముడుచుకున్న పువ్వు తీరు గుడి బొమ్మల చూస్తా అంటే ఏరే దేశం జాగతీరు అనిపిస్తున్నది కదా గట్లనే అనిపిస్తుంది కొన్ని రోజుల్లో యమ్లాడ రాజన్న కాడికి పోయినోళ్లకు వేములవాడ టెంపుల్ని దేశంలోనే ఒక ప్రసిద్ధికెక్కిన శైవ క్షేత్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ఏదైతే వారు పెట్టుకున్నారో దానికి అనుగుణంగా ఏ రకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో సమీక్షించడం జరిగింది వేములవాడ ఈ స్థాయిలో కూడా అభివృద్ధి చేయవచ్చా అని ఆశ్చర్యపోయే విధంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి పూర్తి స్థాయిలో అందరం కూడా కంకణబద్ధులమై పనిచేస్తాము. ఇన్నారా ఇటు ముఖ్యమంత్రి సార్ పైసలు ఇచ్చుడు అటు కేటీఆర్ సర్కార్ పెట్టుడు ఆగుతుందా ఏమన్నా ఎన్కో ముందో గాని యాదాద్రి నరసన్నతోని యమ్లాడ రాజన్నకు కూడా ఎదగబోతున్నాడు పేరుకు తగ్గట్టుగానే మరి ఇప్పుడు కేటీఆర్ సార్ జిల్లా సిరిసిల్లను రాజన్న సిరిసిల్ల అంటున్నారు కదా అందుకే ఇటు దిక్కు గుడిని పెద్ద చేసుడే కాదు ఊరును కూడా తేటగా చేయాలని అనుకుంటున్నాడట సార్ ఓపెనింగులు చేసేటందుకు ఊళ్ళకొత్త అంటే రోడ్డు మీద ఇంకా పందులు తిరుగుడు చూసిండట కేటీఆర్ సారు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటప్పుడు నేను గమనించింది ఇంకా కూడా వీధుల్లో పందులు తిరుగుతా ఉన్నాయి అసలే సార్ మున్సిపల్ శాఖ మంత్రాయే చెత్త లేకుండా చెయ్యమని మందికి నీతులు బాగానే చెప్తున్నావు గానీ నీ ఇంట్లో ఏం విగ్రహం ఉన్నదని అని అంటారు కదా చూసినోళ్ళు నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నా రాష్ట్రంలో 73 మున్సిపాలిటీలు ఉన్నాయి మరి ఇతరులకు చెప్పే ముందు మన ఇల్లు మనం చక్కదిద్దుకోవాలి వేరే వాళ్ళకి ఇది చేయండి అది చేయండి అని చెప్పేటప్పుడు మరి నీ సిరిసిల్లనే అందంగా లేదు నీ సిరిసిల్లనే ఇన్ని సమస్యలు ఉన్నాయి నువ్వేం చెప్తున్నావు మాకు వాళ్ళు అంటే చాలా తీసేసినట్టు అవుతుంది కాబట్టి ముందు సిరిసిల్లను మన నియోజకవర్గాన్ని మన పట్టణాన్ని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఒక అధికారిని మున్సిపల్ విభాగం నుంచి కూడా ఇక్కడ నియమించబోతా ఉన్నాం అందుకే సపరేట్ గా ఆఫీసర్లను వెచ్చి సిరిసిల్లను సిరిగల్ల జిల్లా సింగారిచ్చుకున్న జిల్లా అని చేయాలనుకుంటున్నాడట కాబట్టిగా రాజన్న తానికి పోయినోళ్ళు అట్నుంచి అటే సిరిసిల్లను కూడా చూసి ఏరే దేశం పోయినట్టు కళ్ళు నింపుకొని రావచ్చు పీపల కొద్ది తాగే సౌలతి చేసుడు
తాగి బండి మీద బయటికి రాగానే గొట్టాలు పెట్టి దొంగ లెక్క దొరకబట్టుడు ఇదేమన్నా పోలీసు వాళ్ళకి న్యాయమేనా న్యాయమేనా అంట. అరే ఏదో ఈడున్నప్పుడే జల్సాలు చేస్తారు, ఈడున్నప్పుడే బండ్లు రువ్వడిగా తోలుతారు, అర్థం చేసుకోవాలి. అయినా ఈ తాగుబోతులే కదా ప్రభుత్వాలను నడిపించేది, ఆ కనికరమన్నా లేకపోతే ఎట్లా ఎట్లా అంట. ఆహా ఈ వరంగల్ పోలీసులు అయితే నెరీ ఎక్కువ చేస్తున్నారబ్బా. అరే వీళ్ళెక్కడి పోలీసు వాళ్ళు రా నాయనా, ఈ వరంగల్ పోలీసు వాళ్ళు పడుసు ఊరగల్లా ఇజ్జత్ తీసినందుకే తయారైనట్టున్నారు కదా. ఏం చేసిరో చూడురి, తాగి బండ్లు నడిపితే నోట్లే పైపు గుచ్చి దొరకబడతారు కదా, అగో వాళ్ళందరినీ జమ చేసిర్రు. చేస్తే చేసిర్రు, ఫైన్లు వేసుకోవాలి, కాదనుకుంటే రోడ్ల పొంటి పాష్ పని చేయించుకోవాలి. కానీ వాళ్ళ అయ్య వాళ్ళని కూడా పిలిపించిర్రు కౌన్సిలింగ్ అని. డ్రంక్ డ్రైవ్లో ఎవరైతే నేరానికి పాల్పడ్డారో మద్యం సేవించి వాహనం నడిపిన వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక వాళ్ళ కౌన్సిలింగ్ కండక్ట్ చేశాం. దీంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చారు. అయ్యో ఎంత కష్టం వచ్చాను, ఈ తాగుబోతుల నడుమ మేం కూర్చోవాల్సి వస్తుంది కదా అని ఈ అవ్వలు ముఖం కప్పుకుంటున్నారు. అరే మార్కెట్కు పోయిన కాడ మీ తాగుబోతు కొడుకు ఎట్లున్నాడు అని ఎవరన్నా అడిగితే లగ్గం ఎట్లా చేయాలి అని తండ్రులు చూడు ఎట్లా రాంది పడుతున్నారో. అగా చూడే మీ సిగ్గు బంగారంగాను. తమ్ముళ్ళారా పిల్లని చూడబోయినప్పుడు తలకాయ వంచుకుందరు కానీ జర మీ సక్కదనాల ముఖాన్ని చూపెట్టుర్రి. అన్నా టోపీని ఎత్తికి పెట్టుకోవాలనే ముఖానికి కాదు, జర దియ్యి. అబ్బా తలుక్కున మెరిసిపోతున్నవే, దస్తి మూతికి బంక పెట్టి అతికించుకున్నట్టున్నాడు కదా ఈ పక్కపోంటి మనిషి. సారు జర మీరన్నా చెప్పరాదుర్రి. తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశాను నేను అని ధైర్యంగా చెప్పేటువంటి ఉండాలా. అవో ఇంత ఈగురం ఉన్నోళ్ళు అయితే మీకు దొరుకుతారు, కానీ ఇట్లా అర్రల దోలి అయ్యవ్వల ముంగట 4 మంచి మాటలు చెప్పి ఇంకోసారి తాగనే తాగమని ప్రమాణాలు కూడా చేపించిర్రు పోలీసు వాళ్ళు. చూస్తున్నారు కదా, తాగి తందనాలు ఆడుకుంటూ బండ్లు వేసుకొని తిరగాలనే సోకున్నోళ్ళు అయ్యవ్వలతోని పోలీస్ కౌన్సిలింగ్ కు రెడీగా ఉండుర్రి. మన దేశంలో తీరొక్క దొంగలున్నచ్చే తీరొక్క పోలీసులు కూడా ఉన్నారు కదా. జేబు దొంగలను పట్టుకునే తందుకు ఒకరు, తుపాకులు పట్టుకొని బెదిరించేటోళ్ళ కోసం ఇంకొకరు, తుంటరి పనులు చేసే పోకిరీలను పట్టుకునే తందుకు కూడా ఇంకో రకం పోలీసులు ఉంటారు. ఈ పోలీసులున్న దొంగ పోలీసులను పట్టుకునే తందుకు కూడా పోలీసులు ఉన్నారు. అట్లనే దొరల లెక్క తిరిగే దొంగసార్లను పట్టుకునే పోలీసులు కూడా ఉన్నారు కదా. ఇక వీళ్ళ పని ఎట్లుంటుందో అందరికి ఎరికే. ఎసోంటోళ్లకు అసోంటి పనిష్మెంట్ అన్నట్టు దొరకకపోతే ఏం కాదు, కానీ దొరికిండ్రా అంటే ఎసోంటోళ్ళైనా నోరిప్పాల్సిందే. కానీ గీసారు నోరిప్పేటట్టు ఎవరన్నా చేయగలుగుతారా? చిన్న డౌట్ అంతే. తడి బట్టను పిండితే ఏమన్నా ఫాయిదా ఉంటది కానీ పొడి బట్టను పిండితే ఏమొస్తుంది కదా. ఈ ముచ్చటగా దొంగతనాల కథలు దొరకవచ్చే పోలీసులు సిబిఐ సార్లకి ఎరకైతలేదు. మౌనముని మన్మోహన్ సార్ను తీసుకుపోయి హెలికాప్టర్ కాంట్రాక్టులలో ఏమేం మర్మాలు నడిచినాయో చెప్పుమని అడుగుతారట. నిజం చెప్పాలంటే సార్తోని కాని పని. గా సాటు ముచ్చట్లు సార్కు తెలిసి ఉంటాయా? ఈ ముచ్చట దేశంలో ఏ చిన్న పోరని అడిగినా చెప్తారు. గసోంటి మన్మోహన్ సార్ను ప్రశ్నిస్తే ఏమొస్తుంది? పరువు తీయాలనే ఉపాయం తప్ప ఇదివరకు బొగ్గుందిన్న లెక్కలు చెప్పాలని కూడా సార్ను చిన్న బదనం చేయలే. అసలుకే లేదురా అని ఎడతా అంటే పెసర్ పప్పుల కేసర్ పెట్టమన్నదట. ఇక గిట్లనే ఉన్నది సర్కార్ ముచ్చట కూడా. క్యాష్లెస్ అని గొప్పలు చెప్పుకుంటా డప్పులు కొడుతున్నారు, కానీ క్యాష్లెస్ ఉండేటోళ్ళ గురించి ఆలోచన చేస్తున్నారా? 100 రూపాయలకు చిల్లరిస్తేనే 100 సార్లు లెక్క పెట్టుకునే పేదోళ్ళు కోట్ల మంది ఉన్న ఈ దేశంలో ఆకాశం చూసుకో ఆన్లైన్లో వేసుకో అంటే అవుతుందా? కూరలో ఉప్పేసిండ్రో లేదో అనేదే యాదుకుండని జనాలకు గీ పిన్ను నెంబర్లు సెల్లు నెంబర్లు ఎట్లా యాదుకుంటాయి ఏం కథ అని రంది పట్టుకున్నది. చెప్పుతుంటే సర్కారు చేసే పని మంచిగానే అనిపిస్తున్నది, కానీ ఇది కూడా ఒక పాయింటే కదా. చిట్కేసినంత సేపట్ల సిద్దిపేటలున్న ఇబ్రహీంపురం మారిపోయింది కదా, నోట్లు లేని ఊరితీరుగా. ఇక అదే లెక్కెంబడి తెలంగాణ మొత్తాన్ని మారవాలంటున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. హరీష్ సార్ చేసినంత ఇగురంగా కడమ ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తారా అంటే జల్దిగానే నగదు ముట్టుకొని రాష్ట్రంగా మారోడు ఖాయమే అంటున్నాడు. ఇక ఉన్నదున్నట్టు అన్ని దుకాణాలలో గల్లపెట్టలు కాణాలు వలగొట్టి పారేసి కారట్లు గీకే మిషన్లు పెట్టుకోవాలంటున్నాడు. అడుక్కునేటోళ్ళు కూడా కారట్లు వాడుతున్నారని మోడీ సారే చెప్పిండు కాబట్టి ధనిక రాష్ట్రం దాంట్లో ముంగట్నే ఉండాలి గాని వెనకబడద్దని చూస్తున్నాడు. బ్యాంకులు ఏటీఎంలన్న ముచ్చట మరిచేటట్టు సెల్ ఫోన్లలోనే గల్లగురుగులు చేసుకొని బేరసారాలు చేయాలంటున్నాడు. చూసిండ్రా కేసీఆర్ సార్ మన రాష్ట్రాన్ని ముంగడికి తీసుకుపోయేందుకు ఎంత ఆరాట పడుతున్నాడో.
కానీ ఇదివరకు దేశాన్ని వెళ్ళిన దేవగౌడ సార్కే ఈ ముచ్చట నచ్చలేదుల్లా. అరే ఉత్త ఫోను నొత్తుడే వస్తలేదు, టచ్ ఫోన్తో లచ్చలు పంపుడు నాతోనైతుందా అంటున్నాడు. మళ్ళా ఇంకో ముచ్చట కూడా ఒకటి బయటపడ్డది. అదేంటంటే కంప్యూటర్లో కూర్చొని మంది ఖాతాల్లో పైసలు దొంగతనం చేస్తాడు కూడా ఈ నడమ ఒకటికి 6 ఇంతలు పెరిగిందట. మరి కంప్యూటర్ మిషన్లనే తలకాయలలో పెట్టుకొని తిరిగేటోళ్ళకే చెడగోపం పెట్టేటోళ్ళు ఉన్న ఈ కాలంలో ఇక ఇప్పుడు చదువు సంధి లేని వాళ్ళు కూడా ఆన్లైన్లోకి వస్తే ఎట్లుంటది చెప్పుర్రి. దొంగ కోసం దిగుట్ల తాళం చేయి పెట్టిపోవడం అన్నట్టు కాదా? అయ్యా కేసీఆర్ సారు ముదుగాల గిష్టంటి వాటికి ముగుతాడేసే పని చేయండి సారు అని అంటున్నారు పబ్లిక్. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దోళ్ళు ఉత్తగానే అంటారాను. ఇల్లు కట్టినా ఇటుకతోని 20 తెచ్చినా ఇంకోటి తక్కువనే పడుతుంది. పెళ్ళైనా కూడా గంతే. ఉండి లేని సంసారంలా ఎన్ని వేసినా ఏదోటి వెళ్తే ఉంటది. కానీ పైసలు ఉన్నోళ్ళ ముచ్చట గిట్లుంటదా? అబ్బో అచ్చేదత్తనే ఉంటది, పోయేటివి పోతనే ఉంటాయి. ఇక డబ్బున్నోళ్ళ ఇళ్ళల్లా ఆడబిడ్డల కట్నాలు పెట్టుడే కాదు, పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ షీరో సారో పెట్టి తోలుతారు కదా. కానీ గీ బుజ్జి చూడుండ్రి, ఓ పాడు చూడుండ్రి ఎంత పెద్ద ఆలోచన చేసిందో. గిసోంటి తల్లి ఊరుకొకలుంచనా దేశంలో పేదోళ్ళనే ముచ్చటే లేకుండా అవుతుంది. నా పెళ్లికి ఏం పెడుతున్నారు అని చూసేది పోయి ఈమె 108 మందికి ఇండ్లు కట్టించింది. మహారాష్ట్రలో ఔరంగాబాద్లుండే గీ బుజ్జి మస్తు పైసలున్నాయన బిడ్డే. అంతకంటే ఎక్కువ పైసలున్న పిల్లగాన్ని చూసి ఇయ్యం కుదిరిచ్చిర్రు అయ్యవ్వలు. ఇక ఎట్లుంటది పెళ్లి? భూమి ఆకాశం ఒక్కటి వేసేటట్టు మైకు సట్టులు పెట్టి తిన్నదానికంటే పారేసేదే 10 ఇంతలు ఉండేటట్టు చేస్తారు. అట్లా వేస్తేనే ఘనంగా చేసినట్టు లెక్క. అసొంటి పెళ్లికి వచ్చిన వాళ్ళు తిన్నది అరిగేదాకానే యాదికి పెట్టుకుంటారు. గొప్పతనం ఏమున్నది అని ఆలోచన చేసిందట. లగ్గం ఖాయమైనప్పుడే పిల్లగాంతో మాట్లాడి ఇండ్ల పునాది తీసి పెండ్లి నాడు తాళాలు చేతిలో పెట్టింది. ఆగో ఈ వాడకు వాళ్ళ పేరు కూడా పెట్టుకున్నారు. కొద్దిగా పెద్దగా రాసినా మంచిదే, ఇండ్లు కూడా మంచిగా ఉన్నాయి కదా. ఇదే మంచి ముహూర్తం అని పాలు వంగిచ్చి కూరన్నుడు కూడా సురుగు చేసిర్రు. దీంట్లో ఉన్నోళ్ళంతా ఉన్నన్ని రోజులు ఈ ఇండ్లు దానం చేసిన వాళ్ళని తలుచుకొని నిండు 100 ఏళ్ళు పిల్ల పాపలతో చల్లగా ఉండుండ్రని ఎన్నెన్ని సార్లు దీవనార్తి పెడతారు. ఇంకా దేశంలో కోట్లు మూలుగా పెట్టుకునేటోళ్ళు ఎంతమంది లేరు. వాళ్ళు కూడా గిట్లనే పేదోళ్ళకి ఆసరైతే ఏం రోగం పుడుతుంది, సచ్చిన్నాడేమన్నా గొంట పోతారా అని మస్తు మాట్లాడుకుంటున్నారు. బంగ్లాల పొంట గుడిసెలేసుకొని బతికే పేదోళ్ళు. రోడ్లు బస్సులు లేనోళ్ళది ఓ బాధ, అన్ని ఉన్నా కూడా పట్న పొల్లది ఇంకో బాధ. పొద్దుగాలెప్పుడో 10 గంటలకు రోడ్డు ఎక్కితే ఆఫీస్కి వచ్చే వరకు 12 అవుతుండే. ఇదే టైంలా 4-5 ఊళ్ళే దాటుకొని పోవచ్చు కదా. బాటనైతే సౌలతులు ఎన్ని పెంచుకుంటా పోతే అన్ని తక్లీఫులు కూడా పెరుక్కుంటూనే వస్తాయి. కానీ ఇప్పుడు వచ్చేది గిసోంటి బాధలు కావు, తలకాయలు తిరిగేచి గుండెలు వలిగే రోగాలు. కాదనుకుంటే గీ వార్త చూడుండ్రి. విశ్వనగరం హైదరాబాద్ లా పబ్లిక్ ఎట్లా పెరుగుతున్నారో అట్లనే బండ్లు కూడా పెరుగుతున్నాయి కదా. అగో అవే మన ఇండ్లు ముంచే పని చేస్తున్నాయట. ఆ సంగతి చిన్నప్పటి కాడ నుంచి వింటున్నాం. పొగతోని దగ్గు దమ్ములు కిక్కి కారంలతోని చెవి పొట్లొచ్చే ముచ్చట్లు మాకేరికే కదా అని తీసి పారేకుర్రి. ఇన్ని రోజులు ఈనని కానని రోగాలు వస్తున్నాయట ట్రాఫిక్ జాములు చేయబట్టి. ఏ బాయ్ మరి కాదా? 1-2 వేల కొద్ది బండ్లన్నీ బజార్లకు వచ్చి సిగ్నల్స్ కాడ చేరితే ఎట్లుంటది? ఎండాకాలంలో గడ్డి వాములు జొరినట్టే అవుతుంది కదా. ముక్కులు మూసుకపోంగా ఆసనో దిక్కు, తలకాయ ఖరాబ్ కాంగా ఆరంలో దిక్కు. మనిషి లెక్క ఉంటాడా? 3 బాటల కాడ మూగిన బండ్లల్లా మనం పోయి ఆగినామనుకోర్రి, ఆఫీసులో పక్క పొంటోళ్లతోని ఇంటికి పోయినాక ఇంటామెతోని పంచాదుల ఉడుకాయమేనట. అంటే మనకు తెలియకుండానే మస్తు కోపం వస్తదంట. ఇంకొంతమందికి అయితే పట్నం రోడ్ల మీద తిరిగి దిమాగ్ ఖరాబ్ అయ్యి ఎర్రగడ్డ దవాఖానలో చేరికయ్యే పరిస్థితి వస్తున్నదట. ఎబ్బో అంటే పిచ్చి లేస్తదన్నట్టు పట్నం డాక్టర్లు చెప్తున్నారు ఈ ముచ్చట. కాబట్టి జరంత ముక్కుకు గుడ్డలు కట్టుకొని తిరుగుర్రి. సౌండ్ వినిపియద్దని చెవులల్లో దూదులు పెట్టుకొని బండ్లు తోలితే పానాలు పోతాయి. కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ లేనప్పుడు రోడ్లు మీదికి రాండ్రి, ఈనకపోతే ఎర్రగడ్డకు పోండ్రి. ఏ అడియే కాయ దే కచాకో మునాగ్. ఇంకా వాడుతున్నది చూడండి. గిన్నిస్ బుక్లలో ఎక్కేందుకు చిత్ర విచిత్రాల కథలు పడుతున్నారు కొందరు.
గోర్లు పెంచి ఒకరు, ఎంటికలు పెంచి ఇంకొకరు, కొండలు ఎక్కి దుంకి గిన్నిస్ బుక్లలో ఎక్కడ చూసినాం కదా. అగో గట్లనే గీమ కూడా ఆడోళ్లకు మొగోళ్లకు కటింగులు చేసి గిన్నిస్ బుక్ లో పేరు రాయించుకున్నది. గుజరాత్ లో ఉన్న సూరత్ అనే పట్టణంలో ఒక్క రోజులో ఎంత మంది వస్తే అంత మందికి లైన్ లో కూర్చుండబెట్టి మరి కటింగ్ చేసి ఇడిచిపెట్టింది. అగో ఈ అమ్మలక్కలకు నెత్తికున్న బూరును మంచిగానే కటింగ్ చేసినావు గానీ ఈ బట్టగుండు మనిషికి తిరిగా చేస్తుందో. ఓ అక్క జర పైలం నెమ్మదిగా చెయ్యి, బ్లేడ్ తో నున్నగా గీకినవా అంటే నెత్తురు రాగల చూడు. మరి ఈ తీరుగా ఎందుకు చేసినావా? కటింగ్ షాప్ పెట్టిన ముచ్చట ఎవ్వరికి తెలియదని గీ తీరుగా అందరిని పిలిచి మరీ నెత్తికున్న బూరును కత్తిరించిందట. ఈ దెబ్బతోనే అక్క కటింగ్ షాప్ పేరు గుజరాత్ మొత్తం తెలిసిపోయింది. ఇన్ని రోజులు ఎక్కడనో సూరత్లో ఉన్న ఈ అక్క షాప్ ముచ్చట ఇక్కడున్న మనకు కూడా తెలిసింది కదా గిన్నిస్ బుక్ లో రికార్డుతోని. ఏదైనా వెరైటీ చేసి గిన్నిస్ బుక్ లో ఎక్కడ చూసినాం గానీ ఇట్లా ఈ అక్క లెక్క ఫ్రీగా పబ్లిసిటీ తెచ్చుకునే ఉపాయం అయితే కొత్తగా ఉన్నది. టైం అయిపోయింది కాబట్టి మన జోర్దార్ వార్తలు కూడా వచ్చినాయి. నా లెక్కనే యాంకరింగ్ చేయాలంటే సెల్లుల వీడియో తీసి పంపే నెంబర్ ఎంతో యాదికున్నది కదా. మళ్ళా చెప్తున్నా ఈ నుండి 9555358663. మన జోర్దార్ వార్తలు హెచ్ఎం టీవీలా దినం రాత్రి 8:30కు, తెల్లారి కొట్టంగా 5 గంటలకు, తెల్లారి 8:30కు చూసుకుంటూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పించిన వారు కన్వా మార్ట్. హ్యాపీ షాపింగ్, హ్యాపీ ఫ్యామిలీ.